అసలు మాకు అన్యాయం చేశారు కదా, మరి దీనికి ఏంటి సమాధానం అని చెప్పి ఒకవేళ ఆ బాధితులకు సంబంధించినటువంటి వివరాలు కూడా రెడ్ బుక్లో ఉందనుకోండి, దాన్ని సరి చేయాలి అని అంటే అది తప్ప రైటా? అసలు రెడ్ బుక్ని ప్రజల్లో దాన్ని ఏదో భూతంలాగా చూపించేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏం చెప్తారు? అసలు ఆంధ్రప్రదేశ్ ని రెడ్ జోన్ గా చేసింది ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా? నీ పరిపాలన కాదా? ఈరోజు ప్రజలు ఇంత బాధపడుతున్నారంటే కారణం కర్త కర్మ క్రియ నువ్వు. ఎస్, రెడ్ బుక్ లో నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు క్లీన్ చీట్ అయితే రెడ్ బుక్ లో ఎవరి పేరు నీకెందుకు భయము? మీరందరూ తప్పు చేశారు, నువ్వు, నీ అనుచరులు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి బయట భయపడుతున్నారు. లోకేష్ బాబు ఏం రాసుకున్నారో, దాంట్లో ఏమేముందో. నువ్వు తప్పు చేయకపోతే నీకు ఎందుకు భయము? ఇప్పుడు ఈడీ వస్తుంది, ఈడీని చూస్తే కేటీలు భయపడతారు, నీకెందుకే భయము? నువ్వు ఏం క్లీన్ చీట్ ఇప్పుడు నాకుంది, నా గురించి ఉన్న మాట్లాడితే నాకు భయం లేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఏం తప్పు చేయనని చెప్పి నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఇక అలా ఉండాలా. నీ మీద నీకు నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినావో నీకే గుర్తులేదు, ఎన్ని తప్పులు చేసినావో నీకే గుర్తులేదు. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పని కదా. నువ్వు నీ మంది మార్బలం మొత్తం తప్పులు చేయడమే కదా. కాబట్టి రెడ్ బుక్ లో ఏముంటే నీకెందుకు? నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈరోజు నువ్వు భయపడుతున్నావు. నువ్వు క్లీన్ చీట్ అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ 44 రోజుల్లో కూడా భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమవుతుంది చెప్పండి? నువ్వు తప్పు చేయను, నువ్వు అది రాబో రోజుల్లో చట్టరీత్యా అది మీద చర్యలు తీసుకుంటావు, చట్టం ఏ శిక్ష విధిస్తే దాన్ని అనుభవించాలి, తప్పదు. ప్రజా తీర్పుకి గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి. అది నీకు లేదే. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్లు పని చేయలేదు కదా. పూర్తిగా వైసీపీ సెక్షన్లు పనిచేసే విధంగా నీ పరిపాలన కొనసాగింది. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇండియన్ పోలీస్ సర్వీస్ ని నువ్వు పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నావు. ఆంధ్రప్రదేశ్ లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని నీ అధికార పార్టీ సర్వీస్ గా మార్చుకున్నావు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అధికారులకి, మీరు ఉండాల్సింది ప్రజల పక్షాన, అధికార పార్టీ పక్షాన కాదు. ఉంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు గురవుతారని చెప్పాము. ఈరోజు రాబో రోజుల్లో చాలా మంది అధికారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు మీరు చెప్పారు టీడీఆర్ బాండ్స్ లో నిబంధనలకు వ్యతిరేకంగా అధికార పార్టీ నాయకులతో కుమ్ముక్కయ్యి వాళ్ళు వ్యవహరించారు. దానికి పనిష్మెంట్ రాబో రోజులు ఉంటుంది. గతంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చాలా మంది క్యూ కట్టే అవకాశం ఉంది. ఆ రెడ్ బుక్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేశారో, లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు స్థానిక కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. ఈ అధికారి ఇట్లా చేశారు, ఈ అధికార పార్టీ నాయకులు ఇది చేశారు, నోట్ చేసుకున్నాడు. తప్పే ఉంది, నోట్ చేసుకున్నాడు. ఎస్, ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళ మీద ఒక నోట్ చేసుకున్నారు. తప్పు చేయని వాళ్ళు ధైర్యంగా ఉండాలి కదా. అంటే తప్పు చేసినావు కాబట్టి రోజు భయం, గడగడగడగడ వణికిపోతున్నావు. నువ్వు ఎందుకై అంత భయము? నువ్వు ధైర్యంగా ఉండాలా. నువ్వు తప్పు చేసావు కాబట్టి భయపడిపోతున్నావు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మేమైతే మళ్ళీ చెప్తున్నాం, ఎవరిని స్పేర్ చేసే అవకాశమే లేదు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరెవరు వ్యవహరించారో, అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ, ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కొల్లగట్టి తమ జోబులో పెట్టుకున్నారో అంతా కక్కిస్తాం. వందల వేల కోట్ల రూపాయలు ల్యాండ్ లో, మైన్ లో, శాండ్ లో, వైన్ లో మొత్తం స్కామ్లే కదా. స్కాముల పేరుతో మనీ చేస్తుంది ప్రభుత్వం నీది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాబో రోజుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే మా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే ఈయన చేసిన తప్పులు లెక్కేసేదానికి టైం సరిపోవట్లే మాకు, దానికే సరిపోతుంది. ఇప్పుడు మీరు చూసారంటే 7 అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. ఆ సమయం అంతా మాకు దానికనే సరిపోతుంది. మా విలువైన సమయం దాదాపు 5 సంవత్సరాలు మ్యాండేటరీ. అంటే ఈ మా ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చింది, ఇంకా ఇస్తారు ప్రజలు కూడా. 5 సంవత్సరాలు 44 రోజులు నువ్వు చేసిన తప్పులు ఎంచేదానికే సరిపోతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు. దృష్టి అంతా